బాటిల్లో ఇలా వాటర్ పోయాలి. ఈ బాటిల్లో వాటర్ ఎంతైతే కౌంటింగ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటుంది. హాయ్ మేడం, నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తున్నారు మేడం? సార్ మేడం ఓకే మేడం. ఈరోజు గేమ్ వచ్చేసి వాటర్ ఫిల్ ద బాటిల్ మేడం. 1 మినిట్ టైం ఇస్తారు. 1 మినిట్ టైంలో వాటర్ ఎన్ని ఫిల్ చేస్తారో చూద్దాం మేడం. హాయ్ మేడం, నమస్తే అండి. మీ పేరు మేడం? ఏం చేస్తున్నారు మేడం? ఓకే మేడం, గేమ్ వచ్చేసి వాటర్ ఫిల్ ద బాటిల్ మేడం. 1 మినిట్ టైం ఇస్తాను. మీరు విజయలక్ష్మి మేడం గారు ఇద్దరు 1 మినిట్ టైంలో చెరొక బాటిల్ ఉంది. 1 మినిట్ టైంలో ఎవరెన్ని వాటర్ ఫిల్ చేస్తారో చూద్దాం మేడం. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆ బాటిల్లో ఎన్ని వాటర్ పోసారో నేను కౌంట్ చేస్తాను. గ్లాస్ తోనే కొలుస్తానండి, అర్థం కాదు కదా. చెప్పండి. విజయలక్ష్మి గారు ఎన్ని వాటర్ పోసారో చూద్దామండి. చాలా ఎక్కువగా ఉంది బాటిల్ అయితే. 1 చూసారు కదా. మీ ఇద్దరు కూడా అలాగే 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ టైంలో ఎన్ని వాటర్ పోస్తారో చూద్దాం మేడం. మేడం నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తున్నారు పిల్లలు మేడం? సార్ ఏం చేస్తున్నారు? ఓకే మేడం, 1 మినిట్ టైం ఇస్తాను. మీ ఇద్దరు ఎలా ఆడతారో చూద్దాం మేడం. నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట వనములో అక్క ఆట శురు. నిమ్మ తోట వనములో జోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి. ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ, ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ. నిమ్మ తోట వనములో జోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి.
7 7.5 ఇంకా ఎన్ని పోసారో వాటర్ కౌంట్ చేద్దాం 1 2 3 4 ఈక్వల్ మేడం ఇద్దరు ఆడిన తర్వాత టై అవుతుందా ఏమవుతుందో చూస్తాం మేడం. దుర్గా గారు అండ్ సరస్వతి గారు ఇద్దరు 7.5 గ్లాసెస్ పోసారండి. ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఆడిన తర్వాత వాళ్ళ ఎన్ని గ్లాస్ వాటర్ పోసారు చూసి వీళ్ళిద్దరికి టై పెడతారండి గేమ్. మనం 1 మినిట్ టైం ఇస్తాను. వీరిద్దరు కలిసి 1 మినిట్ టైంలో ఎన్ని వాటర్ పోస్తారో చూద్దాం. రాజేశ్వరి అండ్ గాయత్రి మీ ఇద్దరు 1 మినిట్ టైంలో గేమ్ వచ్చేసి పోటీ పెడుతున్నారండి. ఎన్ని వాటర్ పోస్తారు వాటర్స్ చూద్దాము. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో గాయత్రి అండ్ రాజేశ్వరి 1 మినిట్లో మీరు ఎన్ని వాటర్ పోస్తారో వాటర్స్ తీసుకొచ్చి నేను కౌంట్ చేస్తాను. ఇది గాయత్రి గాయత్రి మీరు ఎన్ని వాటర్ పోస్తారో కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 పోసారు. గాయత్రి 7 గ్లాసెస్ రాజేశ్వరి ఎన్ని వాటర్ పోసారు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 and up. రాజేశ్వరి 6 and up పోసారు. గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆడారు కదా చాలా స్కూల్లో ఆడారా లేదా స్కూల్లో ఎట్లా ఆడారా? గాయత్రి ఎలా అనిపించింది గేమ్ ఆడారు? ఓకే ఈ రోజు మన పీరియడ్ స్టార్ట్ అయ్యిందిగా వాటర్ ఫిల్లింగ్ గేమ్ లో దుర్గా అండ్ సరస్వతి 7.5 గ్లాసెస్ వాటర్ పోసారండి. ఈ గేమ్ లో వచ్చేసి వీళ్ళిద్దరికి టై అండి. చూడండి 1 మినిట్ టైం ఇస్తాను. ఆ 1 మినిట్ టైంలో వీళ్ళిద్దరు ఎన్ని వాటర్ పోస్తారో చూద్దాం. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే
ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నంది ఓకే 1 టైంలో మీరు ఇద్దరు ఎన్ని వాటర్ పోసారో నేను కౌంట్ చేస్తానండి. ఓకే ఇది దుర్గా గారు 1 టైంలో ఎన్ని వాటర్ బాటిల్ పోసారో కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 ఏంటండి 7.5 పోయారు మిస్ అయ్యారా? మళ్ళీ 7.5 పోసారు. ఓకే సరస్వతి గారు ఎన్ని వాటర్ పోసారో చూద్దాం. 1 2 3 4 5 6 7 ఇద్దరు సేమ్ 7 పోసారు. మళ్ళీ 30 సెకండ్స్ మాత్రమే ఇప్పుడు ఇస్తాను. 30 సెకండ్స్ లో మీరు ఎన్ని పెడతారో చూద్దాం. 30 సెకండ్స్ మాత్రమే ఇస్తాను మీకు టైం. 30 సెకండ్స్ లో ఎవరైనా వాళ్ళు పోస్తారో చూద్దాం. ఒకరైనా కొంచెం ఎక్స్ట్రా పోయింది వాళ్ళు కొంచెం ఇంకా సేమ్ పోస్తే ఎట్లా అని. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మేనత్తయ్యేలా రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మేనత్తయ్యేలా 30 సెకండ్స్ లో మీరు ఇద్దరు ఎన్ని వాటర్ పోసారో చూస్తాను. దుర్గా గారు ఎన్ని వాటర్ పోసారో 1 2 3 3.5 పోసారండి. అలాగే సరస్వతి గారు 30 సెకండ్స్ టైంలో ఎన్ని వాటర్ పోసారో చూద్దాం. 1 2 3 4.5. ఓకే ఈరోజు మా పీవీఎస్ స్టార్ మహిళా ప్రోగ్రామ్ లో వాటర్ ఫిల్లింగ్ గేమ్ అండి. అందులో ఫస్ట్ విజేత వచ్చేసి సరస్వతి గారు, అలాగే సెకండ్ విన్నర్ వచ్చేసి దుర్గా గారు. అలాగే మిగిలిన పార్టిసిపేట్ చేసిన 4 మెంబర్స్ కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. మన పీవీఎస్ స్టార్ మహిళా ప్రోగ్రామ్ వచ్చేసి సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చేశామండి. ఇక్కడ గిఫ్ట్లు అందజేయడానికి మా విజేతలకి ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్ రామాంజనాయ్ సార్ మీ చేతుల మీదుగా మా పీవీఎస్ స్టార్ మహిళల మొదటి విజేతకి మీ చేతుల చిన్న సత్కారం చేసి బహుమతులు అందజేయాలని కోరుతున్నాను. ఈరోజు మొదటి విజేత సరస్వతి గారు. అలాగే ఈరోజు రెండో విజేత వచ్చేసి దుర్గా గారు. సార్ మీ చేతుల మీదుగా. అలాగే ఈరోజు మా గేమ్లో కంటెస్టెంట్స్ వచ్చినందుకు వాళ్ళు కూడా బ్రైట్ కన్సెషన్ పంపారు. థ్యాంక్ యూ సార్. చప్పట్లు పట్టండి మేడం.
ఈశ్వరి గారు. సరస్వతి స్కూల్ టీచర్ విజయలక్ష్మి గారు. నమస్తే అండి. మేము ప్రస్తుతం శ్రీ సరస్వతి శిశు మందిర్ డిజిటల్ స్కూల్ మాచర్ల స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు పీవీఆర్ న్యూస్ వాళ్ళు మా పాఠశాలలో స్టార్ మహిళా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా పీవీఆర్ న్యూస్ నేను వెళ్తున్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాను. ఏంటి పీవీఆర్ న్యూస్ ఏంటి స్పెషాలిటీ ఏంటని నేను కూడా అనుకున్నాను 1-2 సార్లు. చివరికి ఏదైతే నేను చూశానో అదే అవకాశం మాకు మా స్కూల్లో రావడానికి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను యూట్యూబ్లో పీవీఆర్ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని చాలా వరకు చేశాను. అవన్నీ కూడా ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేది ఈ పీవీఆర్ న్యూస్ వాళ్ళు మనకి ముందుగానే సమాచారాన్ని, అదేవిధంగా ముందుకి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది చాలా బాగా చూపిస్తున్నారు. మేడం గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇక మన స్కూల్ గురించి చెప్పుకోవాలంటే సరస్వతి శిశు మందిర్ అనేది ఒకప్పుడు బ్రాండ్. మాచర్లలో స్కూల్ ఏదైనా ఉందంటే మన సరస్వతి శిశు మందిర్ స్కూల్, ఇంకా గవర్నమెంట్ స్కూల్, ఈ 2 స్కూల్ మాత్రమే ఉండేవి. ఇదంతా కూడా 10 ఇయర్స్ బ్యాక్ అలా జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం మనం 2025-26 సంవత్సరానికి కాదు, ఈ సంవత్సరం మనం దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ప్రస్తుతం మన స్కూల్లో నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు రన్ అవుతుంది. సో మన రికగ్నైజేషన్ అనేది నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నది. సో మన స్కూల్ని డెవలప్మెంట్ చేయడంలో భాగంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మన స్కూల్ ఎలా జరుగుతుందంటే మనకి మన స్కూల్స్ అనేవి ఈ రోజుల్లో నైతిక ఆధ్యాత్మిక వైపు పరుగులు పెడుతున్నటువంటి స్కూల్స్ ఏదైనా ఉందంటే మన విద్యాభారతి స్కూల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విద్యాభారతి స్కూల్స్ అనేవి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి. వీటిలో సమితులు ఉంటాయి. మన స్కూల్ సమితి వచ్చేసి విజయవాడ సమితి, గుంటూరు విభాగ్ కింద మన స్కూల్ అనేది వచ్చేస్తుంది. మన స్కూల్ ప్రారంభం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తారు, విద్యాలయ ప్రార్థన చేస్తారు. అది అయిపోయిన తర్వాత వందే మాతరాన్ని ప్రతి ఒక్క స్కూల్లో ఆ వందే మాతరంలో మొత్తం కూడా పాడడం చాలా తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాం. మన సరస్వతి శిశు మందిర్ స్కూల్లో వందే మాతరాన్ని మొత్తం కూడా ఆలపించడం జరుగుతుంది. ఇంకా మన స్కూల్ గురించి చెప్పుకోవాలంటే యోగా, శారీరక, సంగీతం, ఇలా అన్ని విధాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మన స్కూల్లో కనిపిస్తుంది. ఇక మన స్కూల్ పేరు సరస్వతి శిశు మందిర్ డిజిటల్ స్కూల్ అని చెప్పాం. ఇక్కడ స్కూల్లో కూడా డిజిటల్ బోర్డుతోనే క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో మనం ఏబిసిడీస్ ఆల్ఫాబెట్ నార్మల్గా చెప్తాం. మన దగ్గర ఫ్లాష్ కార్డ్ని యూజ్ చేస్తూ ఏబిసిడీలు ఐడెంటిఫై చేయడం, జంప్లింగ్ విధానంలో చేసి వాటిని ఒక ఆర్డర్లో విద్యార్థులు పెట్టే విధంగా చేయడం. అదేవిధంగా మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్ని ఉపాధ్యాయులు చెప్పడంతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్ అని చెప్పాం కదా, సో స్మార్ట్ టీవీలో కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా ఇంకా వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో యాక్టివిటీ అనేది ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ మన స్కూల్లో జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు యోగా ఖచ్చితంగా నేర్పిస్తాము, సంగీతం నేర్పిస్తాము. ఓకే, ఈరోజు పీవీఆర్ స్టార్ మహిళ ఎంతో మిమ్మల్ని అనిపించింది అనుకుంటున్నామండి. అలాగే వచ్చే వారం మరికొంతమంది స్టార్ మహిళలతో మీ ముందుకు వస్తాను.